ఆ ఊరి పేరు ఫ్రెండ్షిప్. న్యూయార్క్లో ఫ్రెండ్షిప్ పేరుతో పెద్ద పట్టణమే ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం అక్కడ రెండు తెగల మధ్య తరచూ గొడవలు జరిగేవట. అందుకే ఈ ప్రాంతాన్ని ఫైటింగ్ కార్నర్గా పిలిచేవారట. ఆ తర్వాత అక్కడుండే జనాలు కలిసిమెలిసి ఉండాలంటూ వాళ్ళలో సయోధ్యను పెంచడానికి రకరకాల కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగానే 1815లో అధికారికంగా ఆ ఊరికి ఫ్రెండ్షిప్ అనే పేరు పెట్టారు. అమెరికాలో ఆడమ్స్ కౌంటీలో కూడా ఫ్రెండ్షిప్ పేరుతో మరో ఊరుంది. 1857లో న్యూయార్క్లోని ఫ్రెండ్షిప్ పట్టణం నుండి వలస వెళ్ళిన వాళ్ళందరూ కలిసి ఓ దగ్గరికి చేరి గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారట. కలిసికట్టుగా ఉండాలనే ఆలోచనతో తమ సొంత ఊరి పేరునే క్రొత్త గ్రామానికి పెట్టుకున్నారు. నేస్తం కోసం. స్నేహం అంటే తెలియని వయసు వీళ్ళది. కానీ వీళ్ళు చేసిన పని గురించి తెలిసిన వాళ్ళెవరైనా స్నేహం అంటే వీళ్ళదే అంటారు. ఒకే రకమైన డ్రెస్లతో బోడి తలలతో ఒకేలా కనిపిస్తున్న ఈ పిల్లలది యూకేలోని బెర్క్షైర్. ఫుట్బాల్ ఆడడం అంటే వీళ్ళకి ఎంతో ఇష్టం. ఒకరోజు ఆట మధ్యలో వీళ్ళలో ఒకరైన హ్యారీ మిల్స్ కింద పడిపోయాడు. ఆ చిన్న ప్రమాదంతో ఆసుపత్రి వెళ్ళిన హ్యారీ పెద్ద ప్రమాదంలో ఉన్నాడని తెలిసింది. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ బారిన పడ్డాడని తేలింది. వెంటనే కీమోథెరపీలు మొదలుపెట్టగా జుట్టంతా ఊడిపోయిందంట. ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి ఎందుకు పంపడం లేదో, తన జుట్టు పూర్తిగా ఎందుకు ఊడిపోయిందో తెలియక 10 ఏళ్ల హ్యారీ కృంగిపోయాడు. అది తెలుసుకున్న అతని స్నేహితులు అందరూ తమ ఫ్రెండ్ కోసం గుండు చేయించుకున్నారు. అంతేనా, స్నేహితుడిని ఎలాగైనా కాపాడుకోవాలంటూ దాదాపు 35 లక్షల రూపాయలు విరాళాన్ని సేకరించారు. బైబిల్లో స్నేహం గురించి అతి శ్రేష్టమైన మాట ఉంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. సామెతలు 17:17.